కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కెమెరామెన్ ఫోటోగ్రాఫర్స్ ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు సహచార శాసనసభ్యులు సోదరులు కనపేటి నరేందర్ గారు, ఆత్మీయ సోదరులు లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, మా రాష్ట్ర నాయకులు లీగల్ సెల్ నాయకులు జనార్దన్ గౌడ్ గారు, మా యువ నాయకులు రజనీ ఖాన్ గారు, మా స్థానిక కార్పొరేటర్ సోదరు రాములు గారు, విద్యార్థి నాయకులు కేయూ విద్యా నాయకులు విజేందర్ గారు, మా విజయ్ గారు, రఘు గారు, సోమన్ గారు, టీచర్ గారు, టీచర్ గారు, ప్రశాంత్ గారు అందరు కూడా పాల్గొంటున్నారు. అందరు కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రైల్వే అధికారులు కాజ్పేట్ జంక్షన్కి వచ్చినటువంటి కొన్ని పన్నులు పర్యవేక్షించడానికి వచ్చిన సందర్భంలో రైల్వే అధికారి అయినటువంటి అభయ్ కుమార్ గుప్తా డిఆర్ఎం, వాటితో పాటు మరో రైల్వే అధికారులు నవ్య ఇతర అధికారులు కాజ్పేట్ను సందర్శించినటువంటి సమాచారం అందుకొని ఉత్సాహంగా ఈ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి పనులు కానీ వచ్చినటువంటి నిధులు కానీ లేక కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా చేయాలని గత కొన్ని ఏళ్ళుగా చేస్తున్న డిమాండ్ కానీ లేక కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణ ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఆ ఆకాంక్ష నెరవేరాలని చెప్పి గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి పోరాటం చేసినటువంటి కోచ్ ఫ్యాక్టరీ గురించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రైల్వే వ్యాగన్ పీరియాడికల్ ఓవరాయిలింగ్ వర్క్షాప్ కోసము కేటాయించినటువంటి 150 ఎకరాల స్థలంలో ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఎంత వచ్చింది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎంత వచ్చింది, ఎప్పటి వరకు ఈ పనులు ప్రారంభిస్తారు, ఎప్పటి అధికారులను సంప్రదించడం జరిగింది. కానీ మా ఆశ నిరాశ అయింది. మరోసారి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్యాయం చేసినట్టు, ఇటు ప్రాజెక్టులకు పైసలు ఇవ్వకుండా, ఇటు సంక్షేమ పథకాలకు ఇవ్వకుండా అన్యాయం చేసినట్టే రైల్వే ప్రాజెక్ట్స్ కానీ మా కాజ్పేట్కు రావాల్సినటువంటి ఇక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి అనేక యూనిట్స్ కూడా మరోసారి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్యాయం చేసినటువంటి విషయాన్ని తెలుసుకొని తాను బాధపడటం జరిగింది. అందుకే మరోసారి ఈ ఓరుగల్లు కాబోతుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ గల్లీలో లొల్లులు చేసే బీజేపీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నారు.
ఒక టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఎప్పుడొచ్చినా కూడా మేము స్వాగతించినాం. ఈ చారిత్రాత్మక నగరానికి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారు కావచ్చని ఆశపడ్డాం. కానీ ఒక టూరిస్ట్గా వచ్చిపోయింది తప్ప ఇక్కడికి ఒక కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా నిధులు మాత్రం ఇవ్వలేదు. ఇది బీజేపీ వాళ్ళు చేసే నిర్వాకం. మొదటి నుంచి కూడా తెలంగాణ పైన ఒక సవతి తల్లి ప్రేమతోని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన మేధో శక్తిని రంగరించి ప్రపంచంలోనే గొప్పగా నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రం పైన కుట్రలతోని కుతంత్రాలతోని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మీరు చేసే లొల్లి గల్లీలో కాదు, ఢిల్లీలో చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మీ పలుకుబడి ఉపయోగించి ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేక ప్రపంచంలోనే గొప్పగా నిర్వహించే సమ్మక్క సారలమ్మకు జాతీయ హోదా కానీ, జాతీయ ఫెస్టివల్గా మీరు గుర్తించి నిధులు కేటాయించాలి తప్ప ఈ గల్లీలలో లొల్లి చేస్తే మిమ్మల్ని ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రం సహకరించినా సహకరించకపోయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మీరు సహకరిస్తలేరు, నిధులు ఇస్తలేరు. పైపెచ్చు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు వారికి కట్టబెట్టే చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వాటిపైన కూడా కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున సమరం సాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారి పాలసీ సంపదను పెంచు, పేదలకు పంచు అనే పాలసీతో పోతున్నారు. కానీ పెంచినటువంటి సంపదను మీరందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అన్నిటిని కూడా ఈ సంపదను దారాదత్తం చేస్తున్నటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రజలు మేము అనేక పోరాటాలు చేసి కాజ్పేట్లో ఒకప్పుడు కలకలలాడే కాజ్పేట్ జంక్షన్ వెలువెళ్ళిపోతున్నటువంటి దాన్ని తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలని చెప్పి మేము అనేక పోరాటాల ఫలితంగా మరి ఈరోజు రైల్వే వ్యాగన్ పెరియాడికల్ తీసుకురాగలిగినాం. ఈరోజు బీజేపీ నాయకులు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి స్థలం ఇవ్వలేదు, ఒకవేళ స్థలం ఇచ్చినా కూడా ఎండోమెంట్స్కు మరి పైసలు కట్టలేదు, ధరణి పోర్టల్లో లేదు. ఇవన్నీ కూడా రకరకాల సాకులు చూపెట్టి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు కావాల్సినటువంటి 400 కోట్లు 500 కోట్లు ఇప్పటి వరకు కూడా మరి కేటాయించలేదు. కానీ వాస్తవంగా ఈరోజు బీజేపీ నాయకులు కళ్ళు ఉంటే ఈ జియో కాపీ చూడండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి 150 ఎకరాలు ఎండోమెంట్స్ జాగాను 152 ఎకరాలు మరి
రైల్వే అధికారులకు అందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని విలువ 56,86,44,574 రూపాయలు మరి జమ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ అంతా కూడా ఈరోజు డిఆర్ఎం గారితో సంప్రదిస్తే మాకు హ్యాండ్ ఓవర్ అయిందని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ దద్దమ్మలు, గల్లీలో లొల్లి చేసే బీజేపీ చిల్లర నాయకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నారు. ఈరోజు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఈ కాపీని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకులు కూడా తెలుసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వారు స్వయంగా డిఆర్ఎం గారు అంటే వారితో చర్చిస్తే ఎప్పుడో కేటాయించవలసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్లో ఒకవేళ కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఇక్కడికి రావాల్సినటువంటి మా ప్రాంతానికి రావాల్సినటువంటి రైల్వే బడ్జెట్లో సరైనటువంటి నిధులు కేటాయించకుంటే మరోసారి ఈ ఓరుగల్లు పోరుగల్లై కేంద్రం పైన సమరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలిసి వచ్చే పార్టీలందరినీ కూడా కలుపుకపోతాం. ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ అనే డిమాండ్ తెలంగాణ వచ్చిన తర్వాతనో లేక సంవత్సరం 2 సంవత్సరాల కాలంది కాదు, గత 40 సంవత్సరాల నుంచి అనేక పార్టీల నాయకత్వంలో ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఉద్యమిస్తే ఒకసారేమో కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. పంజాబ్లో అల్లను దృష్టి పెట్టుకొని రాజీవ్ గాంధీ లాంగవాల అకార్డుతోని పంజాబ్కు తరలించడం జరిగింది. ఇప్పుడు రకరకాల కారణాల ద్వారా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడికి కోచ్ ఫ్యాక్టరీ మరి మంజూరు చేస్తూ ఈరోజు బీజేపీ కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఓరుగల్ను కూడా దగా చేస్తున్నది. మీరు చేసే దగాను ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ఓరుగల్లు పౌరుషాన్ని మరోసారి బీజేపీ నాయకులకు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చూపెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది సంక్షేమ పథకాలు మేము చెప్తాం. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి దేశాన్ని ఏలుతున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈ రాష్ట్రానికి 7 పథకాలైనా తీసుకొచ్చిండ్రా, 7 పైసలైనా ఇచ్చిండ్రా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మా పథకాలకు సహకరించరు, మా పథకాలకు నిధులు ఇవ్వరు, అవార్డులు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు, నిధులు మాత్రం ఇవ్వరు. అయినప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంలో ఉంచే విధంగా ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలలో కేంద్రంలో ఘర్షణ విధానం వద్దు, సానుకూలంగా పోదాం, సామరస్యంగా పోదాం అని చెప్పి అనేక సందర్భాలలో కేంద్రం చేసినటువంటి అనేక కార్యక్రమాలు కూడా సంబంధించినటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తున్నాం. గతంలో కూడా మేము రైల్వేలకు సంబంధించినటువంటి ఒక 11 ప్రతిపాదనలు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిసి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను, మా పార్లమెంట్ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు కూడా అనేక సందర్భాలలో కలిసి వాళ్ళకి విన్నవించడం జరిగింది. అందులో కరీంనగర్, మాన్కొండూరు, హుజరాబాద్, కాజీపేట్ సంబంధించినటువంటి 61.80 కిలోమీటర్ల రైల్వే లైన్ గురించి, అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్ వయా ఉట్నూర్ ఆ రైల్వే గురించి,
మనుగూరు రామగుండం భూపాల్పల్లి రైల్వే లైన్ గురించి, నంద్యాల జడ్చర్ల కొయ్యగూడెం మైన్స్ తడికలపూడి, భద్రాచలం రోడ్ విశాఖపట్నం, హైదరాబాద్ శ్రీశైలం వయా అచ్చంపేట్, సిద్దిపేట్ అక్కన్నపేట్, మనోహరాబాద్ ఆదిలాబాద్, పటాన్చెరు సంగారెడ్డి బైపాస్ లైన్ పగిడిపల్లి. ఈ 11 కొత్త లైన్ల ప్రతిపాదనలు కూడా అనేక సందర్భాలలో మా పార్లమెంట్ సభ్యులు, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేంద్ర మంత్రుల దృష్టికి, రైల్వే శాఖ మంత్రి దృష్టికి, స్వయంగా మోడీ గారి దృష్టికి పోయినా కూడా దీని గురించి ప్రస్తావించలేదు. అందుకే ఈ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్లో మా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులకు కానీ రైల్వే లైన్స్ కానీ నిధులు కేటాయించకుంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు గల్లీలో లొల్లి చేసుడు కాదు, మీరు చేయవలసిన లొల్లంతా కూడా ఢిల్లీలో చేయాలి. ఈ ప్రాంత ప్రజలపైన మీకు ప్రేమ ఉంటే, మీకు ఓట్లు అడగాలని హక్కు ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించి రావాలి తప్ప మరి ఒట్టొట్టి లొల్లి చేస్తే మాత్రము ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా 2-3 రోజుల సమయం ఇస్తాం. మీ పలుకుబడి ఉపయోగించి కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి మరి ఇక్కడ మేము స్థలం కేటాయించిన దానికి వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్షాప్కు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు కేటాయించాలి. హాస్బెట్ జంక్షన్, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన కూడా మీరు ప్రస్తావించి దాన్ని మరి ముందు వరుసలో వచ్చే విధంగా మీరు ప్రతిపాదనను చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా సమరం చేస్తాం. ఓరుగల్లు శక్తి ఎంతో చూపెడతాం. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ దిగొచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కలిసి వచ్చే పార్టీలందరినీ కూడా కలుపుకపోతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఈ ప్రాంతం పైన ఒట్టొట్టి మాటలు కాదు, నిధులు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సోదరులు, ఈరోజు పద్నాలుగు సంవత్సరాల అవిశ్రాంత తెలంగాణ పోరాటం, దాని నాయకత్వం వహించినటువంటి ఉద్యమ నాయకుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క శ్రమ, పట్టుదల, తెలంగాణ ప్రజల యొక్క పట్టుదల అన్నీ కలబోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తరుణంలో రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, కాంకరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, సెంట్రల్ యూనియన్ లిస్ట్, అదేవిధంగా స్టేట్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్ అంటే కేంద్రం పూర్తిగా తమ స్వాధీనంలో నిర్ణయాలు తీసుకునేది. కాంకరెంట్ లిస్ట్ అంటే కేంద్రము రాష్ట్రము కలిసి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, నియామకాలు కానీ, ఇతర అవసరాలు కానీ చర్చించుకొని ఇవ్వాల్సినటువంటి లిస్ట్. అదేవిధంగా స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ స్వయంగా నిర్ణయాలు తీసుకొని చేయాల్సినటువంటి లిస్టు. రాజ్యాంగం ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఏదైతే ఈ 3 లిస్టుల ప్రకారము భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా భారతదేశ ప్రజలు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళ నిర్ణయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే ముందు ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు ఆ రోజు పోరాటం చేసినటువంటి దాస్యం ప్రణయ్ భాస్కర్ అన్న, అదేవిధంగా వినయ్ భాస్కర్ అన్న కూడా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ విషయంలో
తప్పనిసరిగా ఇవ్వాలని ఆ రోజు తెలంగాణ విభజన జరిగేటప్పుడు కూడా చేసినటువంటి నిర్ణయాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇకపోతే విభజనాంశాలను తుంగలో తొక్కడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి 2,50,000 కోట్ల నిధులు రావాల్సింది 1,40,000 కోట్ల నిధులే ఇప్పటివరకు చేరవేయడం జరిగింది. ఇవన్నీ పక్కకు పెట్టి మనకు గత 7 సంవత్సరాలుగా 11 కొత్త లైన్ల ప్రతిపాదనను, అదేవిధంగా మరో అదనంగా 25 లైన్ల రైల్వే ప్రతిపాదనలను పంపినా కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పెడచెవిన పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ మీది బ్యాంగిల్స్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండే చెప్పాలి స్పష్టంగా. పని చేసి నిరూపణ చేసుకుంటే అది భారతీయ జనతా పార్టీ అవుతుంది, పని చేయకుంటే మాత్రం బ్యాంగిల్స్ జనతా పార్టీ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే చట్టంలో పొందుపరిచినవి ఇస్తలేరు, ప్రజలకు రావాల్సినవి ఇవ్వడం లేదు, అదేవిధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కులాలు మతాలు ఇవన్నీ కూడా ప్రేరేపించి ఇక్కడ టైంపాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు నార్త్ ఇండియాకి ఇచ్చినటువంటి ప్రియారిటీ సౌత్ ఇండియాకి లేదు, సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏం అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు మీరు ఇంతగా దీన్ని 1,00,000 కోట్ల నిధులు మీ దగ్గర పెట్టుకొని ఉత్తర భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నదాన్ని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో జరగాల్సినటువంటి అభివృద్ధిని పక్కకు పెట్టి దేశం మొత్తంలో 5 రాష్ట్రాలనే పలుకుబడి పరపతి ఉండి మీకు భారతదేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి పెద్దన్న పాత్రను మీరు చాలా చిల్లర చూపుతోటి చిల్లర మనసుతోటి మీరు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఇకపోతే మా వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి చెప్తున్నాం, ఏ పనికైనా కులబానం పని చేసి ప్రూవ్ చేసుకోవడమే. నోరున్నంత మాత్రాన ఎక్కడ కూడా నీవు పెద్దోడు అయిపోవు. ఎందుకంటే మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉంది, మొగండు కొట్టి మొరమొర ఇచ్చినట్టుగా భారతీయ బాధ్యతను వదిలి 1,00,000 కోట్ల నిధులు రావాల్సిన రాష్ట్రానికి పక్కకు పెట్టి 1,00,000 కోట్లు వాపస్ చేసి అదనంగా ఇవ్వాల్సినటువంటి నిధులను పక్కకు రావాల్సిన నిధులను తీసుకురావాల్సిన బాధ్యతను వదిలిపెట్టి 4 ఎంపీలు ఉండి ఒక కేంద్ర మంత్రి ఉండి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారని కూడా మేము అడగడం జరుగుతుంది. పోనీ మీరు మీ పార్టీని ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి తెచ్చిందన్నది ఇంతకుముందు పెద్దలు చెప్పిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన మనం చెప్పిన పథకాలన్నీ కూడా చాటడంత లిస్ట్ తోటి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏందన్నది కూడా మేము సూటిగా అడుగుతున్నాం. ప్రాజెక్టులను జాతీయ హోదా కల్పించమంటే చేయలేదు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మను సెంట్రల్ ఫెస్టివల్గా చేయమంటే చేయలేదు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని చేయమంటే చేయలేదు, అదేవిధంగా 150 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇస్తే కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి రైల్వే ఏదైతే ఉందో వ్యాగిన్ అది కూడా ఏర్పాటు చేయలేదు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను, రాబోయే బడ్జెట్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైల్వేకు సౌత్ ఇండియా రైల్వేకు ZRCC మెంబర్గా నన్ను ప్రతిపాదన చేయడం జరిగింది. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ వాళ్లకు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తేనే భారతీయ జనతా పార్టీగా ఉంటారు. నిధులు కనుక తీసుకురాకుంటే ఇప్పటి నుంచి ఉద్యమాల గడ్డ నుంచే మీకు నామకరణం చేస్తున్నాం, బ్యాంగిల్స్ జనతా పార్టీగా మీకు ఖచ్చితంగా నామకరణం చేస్తున్నామని కూడా మరొకసారి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇంత ఆందోళనతో ఎందుకు ఇంత బాధతో చెప్తున్నామంటే ఒక రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత మౌలిక సదుపాయాలు కానీ మన అవసరాలు కానీ మనం నెరవేర్చుకున్నటువంటి బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ను మనమే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని డెవలప్ చేసుకొని మనం నిధులను సేకరణ చేసుకొని మనం ఎదుగుతున్నాం తప్ప వారు ఇచ్చినటువంటిది ఒక్క ముక్క కూడా లేదు.
ఇంకొక దుర్మార్గమైనటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా లింగ్డో సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. లింగ్డో సిద్ధాంతంలో భారతీయ ప్రజలందరూ విచ్చమెత్తుకునేలాగా ఉండాలి, వారు దానం చేసే విధంగా ఉండాలి. ఈ యొక్క సిద్ధాంతాన్ని అమలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగకూడదు, ఎక్కడ కూడా వాళ్ళు డెవలప్మెంట్ కావద్దు, వ్యక్తిగతంగా అభివృద్ధి కావద్దు, దేశం అభివృద్ధి కావద్దు, అందరూ అడుక్కునే పరిస్థితిలో ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయకుండా ఆపడం జరుగుతున్నది. కులాలు, మతాలు, దైవము అన్నీ ఈ మధ్యలోనే ఇవి పెట్టి మాత్రమే తప్పు చేస్తున్నారు. మేము ఒకటే ఈరోజు వరంగల్ జిల్లా నుంచి మీరు ఎప్పుడు అంటున్నారు భద్రకాళి అమ్మవారిని మేము ఇవాళ కోరుతున్నాం, అమ్మ వీళ్ళ బుద్ధి మార్చు, మేము తప్పనిసరిగా భద్రకాళి అమ్మవారిని కోరుతున్నాం. ఇదే చార్మినార్ దగ్గర ఉన్న అమ్మవారిని కోరుతున్నాం, మేము ఈ అమ్మవార్లు అందరినీ కోరుతున్నాం, వీళ్ళ బుద్ధి మార్చమ్మా, వీళ్ళను సరైన మార్గంలో పెట్టు, సరైన నిధులు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వెదసిల్లాలని కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా కూడా మీ బుద్ధులు మార్చుకోండి. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీ అందరికి ఒకటే చెప్తున్నాం, ఒక నిజమైన ప్రజాప్రతినిధి, నిజమైన ప్రజాసేవకుడు అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న తీసుకురావాల్సినటువంటి ధర్మం మీకున్నది. కాబట్టి ఎదుటి పార్టీని దుర్భాషలాడడమే, దుమ్మెత్తిపోయడమే కాదు, మీరు నిజాయితీగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి తేవాల్సినటువంటి తెచ్చినప్పుడే మీ నిజాయితీని మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా, వినయ్ భాస్కర్ అన్న చెప్పినట్టుగా ఇది ఊరుగాలు నుంచే ఈ ఒక్క పోరాటం మొదలవుతుంది. రాబోయే రైల్వే బడ్జెట్లో సరైన నిధులు రాష్ట్రానికి కనుక కేటాయించకుంటే ఇక్కడి నుంచే పోరాటం మొదలవుతుంది. అందుకే మేము చెప్తున్నాం, రాష్ట్ర బడ్జెట్ తర్వాత ప్రతి దగ్గర కూడా రాష్ట్ర బడ్జెట్లో మీ అందరు కూడా మా గనుక ఇక్కడ నిధులు పెట్టకుంటే ప్రతి దగ్గర ప్రతి పని కాడ కూడా బ్యాంకుల్స్ పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.